విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అక్షర శ్రీకర పూజలు చేయించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నవ్యభారతి గ్లోబల్ హై స్కూల్ చైర్మన్ క్యాతం శ్రీదేవి దంపతులు జ్ఞాన సరస్వతీ దేవికి 4 కిలోల వెండితో తయారు చేయించిన వీణను బహూకరించారు. వేకువజామున పూజల అనంతరం అమ్మవారికి వెండి వీణను అలంకరించారు. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసము శుక్లపక్షము ప్రతిపద రోజున మనము హిందూ సంస్కృతి హిందూ సాంప్రదాయ ప్రకారంగా నూతన సంవత్సరం ఉగాది పండుగను జరుపుకుంటున్నాము. ఈరోజు విశేషంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకంతో అమ్మవారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమం ఆరంభమై అమ్మవారికి పంచామృతితో విశేష అభిషేకానంతరము భక్తులు తెచ్చినటువంటి పట్టు వస్త్రాలు అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారి యొక్క ఆశీర్వాదంతోనే అమ్మవారికి ఒక వెండి వీణ ఇద్దామని ఒక ఆలోచన వారిద్దరి సంకల్పం. మరి ఈరోజు మంచి పవిత్రమైన రోజు ఉగాది శుభాకాంక్షలుగా అమ్మవారికి సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా ధన్యవాదాలు, ఉగాది శుభాకాంక్షలు. మన యొక్క భారతదేశంలో అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలుగా సమర్పిస్తున్నా. అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో మన యొక్క బాసర క్షేత్రం అంటేనే ఎంతో చాలా అభివృద్ధి పొందిన మహాతల్లి, వారి ఓడిలో మనం ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం.